మన దేశంలో విడాకులు తీసుకోవడానికి, విడాకుల తర్వాత భరణం పొందే విధానాలపై కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో లాని అడ్డం పెట్టుకుని కొందరు వింత వింత డిమాండ్లకు దిగుతున్నారు. నిజానికి మన దేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు. కానీ ఓ మహిళ డిమాండ్ మాత్రం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది. తన భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించిన ఆ మహిళ చేసిన విన్నపాలు విని జడ్జి, నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్గా మారింది. కర్ణాటకకు చెందిన మునుకుంట్ల రాధ, మునుకుంట్ల నరసింహ అనే భార్యాభర్తలకు గతంలో బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి వేరుపడిన తర్వాత ఆమెకు భరణం ఇవ్వాలని భర్తకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నెల మెయింటెనెన్స్ కింద మునుకుంట్ల రాధకు 50,000 ఇవ్వాలని బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టు గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న సదరు మహిళకు డబ్బులు సరిపోవట్లేదని భావించింది. దీంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది. తనకు 50,000 నెలకు సరిపోవడం లేదని, ఆ భరణం మొత్తాన్ని పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. డబ్బులు ఎందుకు పెంచాలో తెలపాలని కోర్టు కోరగా ఆమె కోరిన కోరికలు విని జడ్జిలు షాక్ అయ్యారు. "50,000 భరణం తనకు ఏమాత్రం సరిపోవట్లేదన్న రాధ ప్రతి నెల 6,16,300 రూపాయలు ఇప్పించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. షూలు, దుస్తులు, గాజులు నెలకు 15,000, ఇల్లు, తిండికి 60,000, మోకాళ్ల నొప్పులు, ఇతర మందులకు 4 నుండి 5 లక్షలు కావాలని కోరింది. ఆమె ఖర్చుల వివరాలను మహిళా లాయర్ కోర్టు ముందు ఉంచారు. ఫిజియోథెరపీతో పాటు మందులు, ఇతర ఖర్చులకు నెలకు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా నెలకు ఆహారం కోసం 60,000 ఇవ్వాలని, వీటితో పాటు గాజులు, చెప్పులు, వాచ్లు సహా ఇతర అవసరాల కోసం నెలకు 50,000 చెల్లించాలని కోరారు. దీంతో హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత ఆగ్రహించింది. ఆమె చేసిన విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఎవరైనా నెలకు 6 లక్షలకు పైగా ఖర్చు చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది. అంత కావాలంటే ఆమె పనిచేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాలని, అప్పుడు ఇష్టం ఉన్నంత ఖర్చులు చేసుకోవచ్చని హితవు పలికింది. కర్ణాటక హైకోర్టులో జరిగిన ఈ వాదనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. You should understand and you should advise her unnecessarily with these kind of expenditures that they give. The court gets the impression of the court would be something. What is this 8? Please tell the court. Every month 60,000. What she will do? My lord, my lord, this is the humble request before the court. We leave to lordship to decide on this. Reasonably, you should tell. Allah. Not about I will. It is like a bargaining. Like you will give 5 lakhs, 6 lakhs, and the court will okay. Let me give 1 lakh to the. Not the way. You should come before the court with the actual figures. What are all this? No, my lord. I have categorically categorized that these are the needed for her commitment, my lord. And my lord, she is possessing with the loan also, wherein she has to repay that. At that I have produced the document also, gold loan tondiradirbodhu, other loan and other hand loans which she has managed and which is deposited to her bank statement by the mother. You want 6,16,300 per month. Per month as expenses.